దేశంలో మరియు తెలుగు రాష్ట్రాలలో బీసీ నినాదం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో చూసినట్టయితే ఆర్ కృష్ణయ్య గారిని బీసీ తరపు నుంచి బీజేపీ రాజ్యసభకి ఏపీ నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తూ బీసీలకు ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కులగణన అనేది చేస్తుంది. మరి ఈ బీసీలకు సంబంధించినటువంటి మొదటి కమిషన్ను 1953లో నెహ్రూ ప్రభుత్వం వేయటం జరిగింది. దాన్ని కాకా సాహెబ్ కేల్కర్ కమిటీ అని పిలుస్తాం. రెండవ కమిటీ వచ్చేసి మనకి 1978లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వేయటం జరిగింది. దాన్ని మండల్ కమిషన్ అని పిలుస్తాం. కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ని మొదటి బీసీ కమిషన్ అంటాం. మండల్ కమిషన్ని రెండవ బీసీ కమిషన్ అని పిలుస్తాం. ఈ రెండవ బీసీ కమిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ప్రస్తుతం ఉన్నటువంటి బీసీకి 27% రిజర్వేషన్స్ అనేవి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి.